అధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, నా సహచర ఉద్యోగులకి, అదేవిధంగా ముఖ్యంగా సుమాంజలి మిత్రులారా, పెద్దలారా, రీసర్వే అంటే సుమారుగా 1956 సంవత్సరంలో జరిగినటువంటి ప్రక్రియకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయండి. రీసర్వే ప్రక్రియ రాష్ట్రం కానీ అందులో సరైన సమయం ఇవ్వకపోవడం వల్ల అనేక తప్పిదాలు జరిగినవి. జరిగేని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి సమస్యలు ఎక్కువ వస్తాయని భావించి జవాబుదారీ వ్యవసాయ సభలో ఇచ్చినటువంటి దరఖాస్తుల మీద ప్రతిదీ కూడా తహసీల్దార్ చేయగలిగినట్టు తప్పకుండా చేస్తాను. ఇప్పుడు అంటే కంప్యూటరైజేషన్ పేర్లు చేసుకుంటారండి. రిసిప్ట్ ఎందుకు చేసుకుంటారు? నెంబర్ ఉంటుంది కదా, 2 రిసిప్ట్లు ఉంటే ఒకటి మనకి ఇస్తారు, ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది. అదేమనంటే మధ్యలో పంపించండి. ఆ సిమెంట్ రోడ్ మీద ఉంది వంటగనక చెప్పాలి, 10 మంది చెప్పాలి, 10 మంది చెప్పాలి కదండి. కొట్టుపడేది నాయకుల మాట ఏమవుతుందంట. నువ్వు ఎలా ఉంటావు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ గ్రామ సభ క్వారింగ్ పంచాయతీలో జరిగింది. ఈ గ్రామ సభలో అధికారులు అందరూ పాల్గొన్నారు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి దరఖాస్తులు 32 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా క్వారింగ్ గ్రామంలో వివిధ సర్వే నంబర్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ భూములు అన్యాక్రాంతమైనటువంటి ఈ భూముల్ని పార్ట్ యాక్ట్ ప్రకారం 9/77 చట్ట ప్రకారం తిరిగి పరిశీలించి ఆ యొక్క భూములను అసలైనటువంటి లబ్ధిదారులకి అప్పగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా క్వారింగ్ గ్రామంలో 402/1 సర్వే నంబర్లో సుమారు 6 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. గతంలో 2008లో ఈ భూమిలో దొమ్మేటి వెంకటేశ్వర్లు గారు ఎమ్మెల్యే ఉండగా పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ స్థలాలని ఖాళీగా ఉంచారు తప్పించి ఆ యొక్క లబ్ధిదారులకు అప్పగించలేదు. కాబట్టి ఈ భూములపై ఖచ్చితమైనటువంటి వివరాలను మాకు తెలియజేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని పేదలకు ఇవ్వాలని చెప్పేసి తహసీల్దార్ గారు చెప్పారు. అరసెంట్ భూమి ఉన్నా కానీ రైతు దాన్ని ప్రాణం కింద చూస్తాడు. అలాంటి రైతుకి ఏదైనా ఇబ్బంది కలిగితే అరసెంట్ విషయంలో ఇబ్బంది కలిగినప్పుడు రైతు అంతా శోభపడతాడనేది మనందరికీ తెలుసు. తప్పనిసరిగా మన మండలంలో ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్పారు. ఏదైతే ఈ 29 మంది లబ్ధిదారులు ఉన్నారో వారికి త్వరలోనే, అంటే గౌరవ శాసనసభ్యులు అలాగే మన మండలం మేజిస్ట్రేట్ గారు ఈ పాటికి ఒకసారి కలెక్టర్ గారిని వారు కలవటం, వారు ఏదో సమయం ఇస్తా అన్నారు. ఆ సమయంలో తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి లబ్ధిదారులందరికీ కూడా తిరిగి ఇవ్వటమే కాకుండా మా కోరిక ఏంటంటే వారు 2 సంవత్సరాలుగా తిరుగుతున్నారు. మరి ఆ కష్టానికి ప్రతిఫలం కావాలంటే ఈ సీజన్లో